ఫ్రెండ్స్, మీరు ఒక 30,000లో హై పర్ఫార్మెన్స్ ఉన్నాయి ఆల్రౌండర్ మొబైల్ తీసుకోవాలనుకున్నారా? అయితే ఖచ్చితంగా ఈ మొబైల్ మీకోసమే. ఇదే iQoo Neo 7 Pro 5G. ఈ మొబైల్ అయితే iQoo రీసెంట్గా లాంచ్ చేసింది. దీంట్లో స్పెసిఫికేషన్స్ అయితే మీకు అసలు ఆసమ్గా అయితే ఉంటాయి. బట్ ఈ ప్రైస్కి మాత్రం ఇవి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. బట్ వేరే మొబైల్స్ అయితే దీని దగ్గర కూడా రాలేదు. ఈ ప్రైస్లో అయితే ఎక్సలెంట్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్పొచ్చు. మనకైతే చాలా బాగున్నాయి. మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 30,000లో మాత్రం ఈ మొబైల్ మిస్ అవ్వకండి. మీకు గేమింగ్ పరంగా, కెమెరాస్ పరంగా ఎవ్రీథింగ్ మీకు చాలా బాగుంటుంది. అలాగే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీకు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. 120 వాట్ ఛార్జింగ్ స్పీడ్ అయితే వస్తుంది. కేవలం మీకు 20 minutes లోపే మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఫుల్ చేస్తుంది. 8 minutesలోనే మీకు కేవలం 50% అయితే ఫుల్ అయిపోతుంది ఛార్జింగ్. 50% అయితే ఛార్జింగ్ అవుతుంది. అసలు బీస్టర్ అని చెప్పవచ్చు. బడ్జెట్ స్ట్రిక్ట్లీ ఒక 30,000 32,000 అనుకుంటే మాత్రం ఈ మొబైల్ మిస్ అవ్వకండి. ఇప్పుడైతే దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ అయితే చెప్తారు. చాలామంది ఈ ప్రైస్లో మనకి మోటో G40 అని వస్తుందని చాలామంది అడుగుతున్నారు. బట్ ఆ మొబైల్ తీసుకోవాలి, ఏ మొబైల్ తీసుకోవాలని ఖచ్చితంగా మీరైతే iQoo Neo 7 Pro అయితే ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఎందుకంటే మనకి మోటోలో H40లో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి iQoo Neo 7 Proలో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ అయితే వస్తుంది. బట్ మనకి మీడియాటెక్లో ఉన్న 8070 ప్రాసెసర్ కంటే 8020 ప్రాసెసర్ కంటే మనకి 8 Gen 1 ప్రాసెసర్ చాలా పవర్ఫుల్. మీకు గేమ్స్ అన్నా మీకైతే చాలా హై పర్ఫార్మెన్స్ అయితే ఆడుకోవచ్చు. మీకైతే పబ్జీ BGM గేమ్ ఉంటుంది కదా, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ అంటే మనకైతే 90 FPS సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు 2 చిప్స్ అయితే ఉంటాయి. ఒకటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 Pro ఒకటి చిప్ ఉంటుంది. అలాగే ఇంకోటి మీకు ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ అని వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, బట్ మీరు BGM గేమ్ని మీరు ఫర్ సపోజ్ 90 FPSలో ఆడారనుకోండి, ఈ చిప్ మనకి 120 FPSలో ఆడితే ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ అలాగైతే ఉన్నట్టు అయితే మనకి చేస్తుంది. బట్ మనకి పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. 2 చిప్స్ అయితే యూస్ చేశారు. ఇది మీకు గేమింగ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ చూస్తుంటే మనకి బ్యాటరీ అని చెప్పొచ్చు. 5000 mAh బ్యాటరీ అయితే ఇందులో ఉంటుంది. మనకి కేవలం 8 minutesలోనే 50% ఛార్జింగ్ అయితే అయిపోతుంది. అలాగే మీకు ఒక 20 minutes లోపే మీకు అయితే 5000 mAh బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. ఛార్జింగ్ పరంగా కూడా మీకు చాలా సూపర్ ఫాస్ట్గా ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే 120 watts కాబట్టి మనకైతే ఛార్జింగ్ స్పీడ్ చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. అలాగే ఇందులో మీకు 6.78 inches 120Hz 10-bit డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది AMOLED డిస్ప్లే, ఫుల్ HD డిస్ప్లే. అలాగే ఇందులో మీకు HDR10+ కంటెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు డిస్ప్లే పరంగా మాత్రం చాలా బాగుంటుంది. డిస్ప్లే ఇక్కడ మీకు 6.78 inches కాబట్టి మీకు డిస్ప్లే చాలా పెద్దగా అయితే ఉంటుంది. మీరు మూవీస్ చూసేటప్పుడు అలాగే మీకు కలర్స్ మొత్తం ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. ఇందులో మీకు 10-bit డిస్ప్లే అయితే యూస్ చేశారు. అండ్ దానివల్ల మీకు అయితే డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. కాంట్రాస్టెస్ కూడా ఎవ్రీథింగ్ మీకు అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. ప్రైసింగ్ మాత్రం డిస్ప్లే కూడా ఒక ఆసమ్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ మెష్ స్టెబిలిటీ అయితే కెమెరా అయితే వస్తుంది. అలాగే మీకు సెకండరీ కెమెరా చూసుకుంటే మ్యాక్రో లెన్స్ అయితే 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే యూజ్ అవుతుంది. మీకైతే కెమెరా పరంగా కూడా మీకు బడ్జెట్లో చాలా బాగుంటుంది. మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ వస్తుంది కాబట్టి మనకైతే కెమెరా పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సెల్ఫీ కెమెరా మీరు సెల్ఫీ దిగాలనుకుంటే మీకు 16 మెగాపిక్సెల్ కాబట్టి పర్లేదు, బాగానే ఉంటుంది ఆ బడ్జెట్లో. కెమెరాస్ కూడా ఇందులో మీకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ స్టెబిలిటీ వస్తుంది కాబట్టి మనకైతే చాలా బాగుంటుంది. అలాగే మీకు మీరు అల్ట్రా వైడ్ యాంగిల్లో ఫోటోస్ దిగాలనుకుంటే మీకు సపరేట్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. కెమెరా పరంగా కూడా మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. అలాగే ఇందులో మీకు స్మార్ట్ 3D కూలింగ్ సిస్టమ్ ఉంటుందని చెప్తున్నారు. మీరు ఎక్కువసేపు గేమ్స్ అన్నా దీంట్లో అయితే మనకి హీటింగ్ ఇష్యూ అయితే ఎక్కువ రాదు. మీరు గేమ్స్ కంటిన్యూస్గా అన్నా బట్ మీకు అయితే హీట్ అవ్వదని వీళ్ళైతే చెప్తున్నారు. కొన్ని లేయర్స్ అయితే యూస్ చేశారు. దీని మీకు ఎక్కువసేపు గేమ్స్ అన్నా మీకు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే ఇది మీకు స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. మీకు సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. హైరీస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ పరంగా సూపర్గా అయితే ఉంటుంది. ఎవ్రీథింగ్ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ ఒక 31 నుంచి 32,000 మధ్యలో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ని మిస్ అవ్వకండి. ఇది చూస్తుంటే మనకి 2 డిజైన్లు అయితే వస్తుంది. ఒకటి AG గ్లాస్ అనే ఒక బ్లాక్ కలర్లో అయితే ఉంది. అలాగే లెదర్ డిజైన్ అని మీకైతే ఆరెంజ్ కలర్లో అయితే ఉంది. బట్ ఆరెంజ్ కలర్ అయితే మనకు చాలా బాగుంది లెదర్తో వచ్చేది. బట్ మీ బడ్జెట్ మీరు 32,000 పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పెట్టవచ్చు. బట్ మనకి ప్రైస్ చూసుకుంటే వితౌట్ బ్యాంక్ ఆఫర్తో మనకి 8GB + 128GB చూసుకుంటే 34,999 రూపాయలు అయితే పెట్టారు. అలాగే 12GB + 256GB చూసుకుంటే మనకి 37,999 రూపాయలు అయితే పెట్టారు. ఒకవేళ మీకు ఇక్కడ కనిపించే బ్యాంక్ కార్డ్స్ మీకు ఏమైనా బ్యాంక్స్ యూస్ చేసి మీరు అమౌంట్ పే చేశారనుకోండి, మీకైతే ఈ ప్రైస్కి అయితే వస్తాయి. మీకు 8GB + 128GB తీసుకుంటే 31,999 రూపాయలు అయితే వస్తుంది. అలాగే మీకు 12GB + 256GB తీసుకుంటే 34,999 రూపాయలు అయితే వస్తుంది. అలాగే మీకు ఎక్స్చేంజ్ వాల్యూ చూసుకుంటే మీకు ఎక్స్చేంజ్ చేసే ఫోన్కి ఎంత వాల్యూ వస్తుంది, దానికి అడిషనల్గా
ఇంకొక 2000 అయితే ఎక్స్ట్రా అయితే వస్తుంది. ఓవరాల్గా మీకైతే ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు, ఆసమ్ ఫోన్ అని చెప్పొచ్చు. మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ మీకు 31,000 అనుకుంటే మాత్రం 30,000 కూడా వస్తుంది. మీరు ఎక్స్చేంజ్ పెట్టుకుంటే మీకు అడిషనల్గా 2000 వస్తుంది. కాబట్టి మీరైతే బీస్టర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో మాత్రం మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. గేమింగ్ అయినా, కెమెరాస్కైనా ఎవ్రీథింగ్ మీకు చాలా ఫాస్ట్ ఛార్జింగ్. ఇందులో మీకు 120 వాట్ ఛార్జింగ్ తీసుకొచ్చారు కాబట్టి అసలు మనం చెప్పలేము. మన 20 మినిట్స్లో మీకు 5000 mAh బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. మీకైతే ఛార్జింగ్ పరంగా, బ్యాటరీ పరంగా, అలాగే ప్రాసెసర్ పరంగా మీకు ఎవ్రీథింగ్ మీకు చాలా బాగుంటుంది. మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 30,000 నుంచి 32,000 మధ్యలో అనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే మిస్ అవ్వకండి. మీకైతే ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. iQoo Neo 7 Pro 5G. ఇవి ఫ్రెండ్స్ iQoo Neo 7 Pro 5G స్పెసిఫికేషన్స్. అయితే ఖచ్చితంగా మీరు 30,000 మధ్యలో ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే దీని అయితే మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ఇదైతే మీకు బెస్ట్ ఫోన్ అని చెప్తాను నేనైతే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, అలాగే టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి అన్బాక్సింగ్లు, అలాగే టెక్ రిలేటెడ్ వీడియోస్ తీయడానికి అయితే కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. మన ఛానల్లో అయితే చాలా అన్బాక్సింగ్ వీడియోస్ అయితే వచ్చాయి. బట్ మీరు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ తీయడానికి అయితే నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మంచి టెక్ డీల్స్ ఉంటాయి, మనకి ఎలక్ట్రానిక్ డీల్స్ ఉంటాయి. నాకైతే అక్కడ పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అలాగే మన సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. జస్ట్ మీరు ఫాలో అవ్వండి. ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకైతే మన ఛానల్కి సోషల్ మీడియా నుంచి కూడా కొంచెం రీచ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి.